స్వామి శంభో శివ శంభో శివ శివ శంభో నా జన్మ ధన్యమైపోయింది. ఏ ఊరు స్వామిలోరు స్వామి నువ్వు? మీ ఊరే రాము? మరిచిపోయావా? ఇంతకు ముందుగా నేను చూసినట్టు యాదికి రావట్లేదు స్వామి. మీసాలు గడ్డాలు పెరిగాయి కదా, అందుకే గుర్తొస్తలేదు నీకు. నేనే రాము, నీ పెనిమిటి గోవిందుని. నా తానున్నప్పుడు ఎందుకు వణిగిరాని ఎంకన్నలా ఊరి మీద పడి దున్నవోతు లెక్క తినేవాడివి. వదిలేసినాక ఇంత పెద్ద సామిలోరివి ఎట్టా అయినవు గోవిందస్వామి? అంతా శివానుగ్రహం. ఒక దినము శివుడు కల్లోకొచ్చి, భక్తా నువ్వు నా శిష్యుడు అయిపో, నీకు ముక్తినిస్తాను అన్నాడు. అంతే, నేను కాషాయం కట్టేశారాము. ఎండలో తిరిగి ముఖం మాడిపోయిందన్నావు. సరిగాని గోవిందు, నీ మాట కూడా మారిపోయిందేంటి? నేను నిత్యం శివనామ స్మరణ చేసి చేసి వాయిస్ లో బేసు పెరిగింది రామా. అంతా శివానుగ్రహం. మరి భజనలు చేసుకోకుండా ఊళ్ళ మీద పడి తిరగకుండా ఇట్ట ఇంటికెందుకు వచ్చినావు? మళ్ళా నిన్ను కూడా సన్యాసుల్లోకి తీసుకెళ్దామని అనుకుంటా కదా భద్రం. గోవింద స్వామి కాదు బాలిక, సన్యాసం చేసి చేసి ఆకులు అలములు తిని నీరసమొచ్చింది. అందుకే కొన్ని రోజులు ఇంటికొచ్చి నాన్ వెజ్ తిందామని. ఏంది? సామిలోరు నీసు తింటారా? దొంగ సాములు తింటారు. దొంగ సాములోరా? దొంగతనంగా తినకూడదు గాని ఒకప్పటి పెళ్ళాం వండి పెడితే తినొచ్చని శాస్త్రంలో చెప్పారు. ఎవరైనా? ఈడెవడు బాబు? అబ్బా, ఏంటి అలా కొట్టావు? విగ్గే కదా నాయనా, ఏం తగలదులే. అయ్యో, అది విగ్గని భలే కనిపెట్టేశారు స్వామి. మా మహిమలు ఇంకా చాలా చూపిస్తాం. ఎవరు నువ్వు అసలు? నా మాజీ పెనిమిటి సన్యాసుల్లో కలిసిపోయినాడు. నీతో ఉన్నవాళ్ళే అనుకున్నా, వెళ్ళిపోయిన వాళ్ళని కూడా సన్యాసులు చేస్తావు అన్నమాట. పిచ్చి బాలక, స్వామీజీల మీద సెటైర్లు వేయకూడదు నాయనా. రాము, ముందు లంచ్ పని చూడు. ఆర్డర్ సామి, జోగి నంపి జల్దీ రప్పించేస్తా. 2 మటన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 కార్డ్ రైస్. ఏంటి అన్ని 2 చెప్తున్నా? లంచ్ కి డిన్నర్ కి కలిపా? కాదు, లంచ్ కి ముందు, లంచ్ కి తర్వాత తినడానికి. మరి లంచ్ కేంటి? చెబుతాను బాలిక, చెబుతాను. చికెన్ 65, చికెన్ మహారాజా, చికెన్ మహారాణి, తండూరీ చికెన్, ఇంకా ఇది ఏ హోటల్ మెనూ? హోటల్ కాదు నాయనా, నా పర్సనల్ మెనూ. అన్ని 5 స్టార్ హోటల్ నుంచే తెప్పించాలి. ఏది తగ్గినా మీకొచ్చే పుణ్యం తగ్గిపోద్ది. అమ్మా, పుణ్యం తగ్గదు. జోగి, నువ్వు వేషాలేయకుండా లిస్ట్ అంతా పట్రా, నేను పూజ చేసుకొస్తా. ఇటీ రాము, అది ఇలా ఇవ్వు. పుణ్యం కాదు, నన్ను ఇంత టార్చర్ పెట్టేందుకు పాపం వస్తుంది. అందుకే నీకు ఇలా కక్కుత్ హస్బెండ్ దొరికాడు. చిచ్చి, వీడు మా అక్క మొగుడు కాదు. మా అక్కని పంపడానికి ప్లాన్ వేస్తే మనకి మొగుడే కూర్చున్నాడు. భద్రం, నువ్వా? జూనియర్ ఆర్టిస్ట్ ప్లేట్ లో నుంచి రాక్కొని తిని ఎదవి. నీకు 5 స్టార్ హోటల్ కావాలా? నిన్ను నీ నో మ్యాన్ హ్యాండిలింగ్. రాముకు తెలిస్తే మన తోలు తీస్తుందా? ముందు నీ తోలు మేము తీస్తాం. రాములమ్మకి ఇల్లు మంచిది కాదు అని చెప్పి పంపేయమంటే మొగన్నని చెప్పి సెటిల్ అయిపోతావా?
ఏం చేయను? మీరు సింగిల్ డైలాగ్ క్యారెక్టర్ ఇస్తే చూస్తూ ఊరుకోవాలా? అందుకే నా క్యారెక్టర్ని నేనే పొడిగించుకున్నాను. నాకు కావాల్సిన అన్ని మీతో చేయించుకుంటున్నాను. నీ గురించి రాములమ్మకు తెలిస్తే ఎలా తెలుస్తుందమ్మా? నేనే చెప్పేస్తా. అప్పుడు నిన్ను పిలిచింది వీళ్ళే అని చెప్తాను. ఎలా ఉంది? అప్పుడు మేం కూడా జోగి అడిగితేనే రెంట్ ఫ్రీగా వస్తుందని చేసామని చెప్పా. అప్పుడు రాములమ్మ నన్ను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుట్బాల్ ఆడుకుంటుంది. రాములమ్మ అది మ్యాటర్. నన్ను గెలకాలని చూస్తే నీకే చిరుగుద్దు జోగన్నా. నువ్వు వెళ్ళి మెనూ ఐటమ్స్ తీసుకురా. నేను బాత్రూమ్కి వెళ్ళి కడుపు ఖాళీ చేసుకొని వస్తా. బాలిక కొంచెం జరుగు. అలా సీరియస్ గా చూడకు జోగి, నవ్వొస్తుంది. రాములమ్మను వదిలించమంటే భద్రాన్ని ఎక్స్ట్రాగా తగిలిస్తారా? భద్రం ఇలా ట్విస్ట్ ఇచ్చి తిష్ట వేస్తాడని మేం కూడా గెస్ట్ చేయలేదు కదా జోగి. నేను మీకు ట్విస్ట్ ఇస్తా. నేను వచ్చేలోపు రాములమ్మని భద్రాన్ని పంపకపోతే మీ రెంట్ 4 times చేస్తా. నాన్న ఇలా ఉన్నారు, కోమారు నుంచి ఇంకా బయటకు రాలేదు కదా? అమ్మయ్యా. హాయ్ సార్. సార్, ఎవరికి ఫోన్ చేసినా సింగిల్ గా ఉండే పర్సన్ కి అడాప్షన్ కి పిల్లల్ని ఇవ్వనంటున్నారు సార్. కపుల్ అయితేనే ఇస్తామంటున్నారు సార్. నేను కాల్ చేస్తున్నా, నాకు సేమ్ రెస్పాన్స్. మరైతే ఏం చేద్దాం సార్? చాలా సింపుల్, మనిద్దరం కపుల్లో యాడ్ చేయడమే. చిచి, నేను మీరు కపుల్ ఏంటి సార్? అఫ్ కోర్స్ నువ్వు నా గ్లామర్ కి సూట్ అవ్వనుకో, బట్ జాలిపడి పెళ్లి చేసుకున్నానని చెప్తానులే. సార్, మీ కాన్ఫిడెన్స్ అయితే సూపర్ సార్. మీకు సూట్ అయ్యేవాడిని నేను వెతికి పట్టుకుంటాను, కానీ నన్ను వదిలేండి సార్. వదలడానికి టైం లేదు, అనాథాశ్రమం నుండి వచ్చేస్తున్నారు. సార్ సార్ వదలండి సార్, నాకు ఏదోలా ఉంది సార్. ప్లీజ్ సార్. ఉంటానంటేనే వదులుతా, వదిలేస్తానంటేనే ఉంటాను సార్. ప్లీజ్. అవునా? తీసుకో. ఏంటి సార్ ఇది? ఓహో, లిప్స్టిక్ అయిపోయిందా? కొత్త తీసుకురావాలా? కాదు, నువ్వు వేసుకురావాలని. నా గ్లామర్ కి మ్యాచ్ అవ్వకపోతే నువ్వు నా హస్బెండ్ అంటే ఎవరు నమ్మరు కదా. వేసుకో. లెగ్ పీసు చాలు రాము, చాలు. ఇంకొంచెం తినండి సామి. వాసన పిలుస్తుంటేనే ఎంత బాగుందే, ఇంకా తింటే ఎలా ఉంటుందో. తినండి. అబ్బా, టేస్ట్ వదిలింది రాము. ఇంకొంచెం స్వామి. ఇంకొంచెం పెట్టినా? అబ్బా, టేస్ట్ వదిలింది. నిన్ను చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సామి, ఏందా సూపు? సాములు గట్ల చూడకూడదు. నువ్వు అంటే ఈ గడ్డలు మీసాలు తీసేస్తారాము? మా కస్టమర్ కి తీసేమని చెప్తే నిమిషంలోనే కలర్ఫుల్ డ్రెస్ వేస్తాడు. నేను శోభన్ బాబులా ఉంటా. గట్లయితే ఆ గడ్డలు కూడా గురికించే మళ్ళా. గడ్డం తీస్తే దొరికిపోతా. దొరుకులేంది? అదే చాన్నాళ్ళు పెంచాను కదా, ఒకేసారి తీయకూడదు. రోజుకో సెంటీమీటర్ చొప్పున కట్ చేయాలి, లేకపోతే శివుడు శపిస్తాడు. అయ్యో, ఏదోట్లే స్వామి, నువ్వు సన్నాసుల నుండి బయటకు వస్తే చాలు. అసలే నువ్వు వదిలేసి వెళ్ళిన సంధి ఊళ్ళో నెత్తి చూపించలేక ఎంత అవమానం మోసినాడో తెలుసా? పోన్లే, ఊరు వదిలి వచ్చేసినావు కదా, మంచి పని చేసినావు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి అందరికి చూపించి పోయిన పరువు మళ్ళా తెచ్చుకుంటాను. ఊరా? ఎందుకు? ఇక్కడైతే జోగి పెట్టే ఫుడ్ తింటూ నేను బాగుండాలని పూజలు చేస్తూ నువ్వు
హ్యాపీగా ఉండొచ్చు. నా మాట ఎవర్రా నువ్వు? నీ హస్బెండ్ గోయిందా అని రాము. ఏరా నల్లగా అయినవేంది అంటే ఎండలో మళ్ళీ మాడినవంటవా? గొంతు బొంగురుపోయింది ఏంటంటే భజనలు చేసినంటావా? ఇప్పుడు నీకు పొంగి బజాయించుడేరా. ఏరా నువ్వు సాములోరివా? ఐసా ఇట్రండి. ఏరా ఏంటిది కాపాడమంటే మీరంతా కూడబలుకొని నన్ను కొలబడుస్తున్నారు. స్వామీజీలా నాటకం ఆడమంటే మాకే ధమ్కి ఇచ్చి కొత్త నాటకం మొదలు పెడతావా? బ్లాక్ మెయిల్ చేసి మాతో సేవలు చేయించుకుంటావా? మాడిపోయిన అప్పుడు వేసేసుకొని నవ్వుతావా? అయినా అసలు నీకు ఏం చెప్పా? నువ్వు ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఓహో ఇదంతా మీ ప్లానింగా? మరేం చేయలేక నువ్వు జోగి చుట్టు పట్టుకొని బాగానే సెటిల్ అయిపోయావు. మాకేమో రెంట్ పెంచి టార్చర్ పెడుతున్నాడు. నేనేదో ఊళ్ళో మొగుడు వదిలేసిందని అందరూ ఎగతలిసేస్తా అంటే వాళ్ళని తన్నలేక సిరాకొచ్చి ఇక్కడికొస్తే ఏదో చెల్లెలున్న ఇల్లు కదా అని సెటిల్ అయితే నన్నే సాగనంపాలని చూస్తున్నావా కమలే? ఊరుకో అక్క, నీ ఏడుపు ఫేస్ చూడలేము. ఆయన నాతో కలిసి ఉండాలనుకుంటే మమ్మల్ని ఎందుకు టార్చర్ పెట్టడా? మిమ్మల్ని ఏం చేసినా ఆ జోక్ గన్నే కదా ఆడుకున్నది. మరి సాల్ట్ ప్లేస్ లో షుగర్, షుగర్ ప్లేస్ లో సాల్ట్ ఎందుకు పెట్టావమ్మా? గది గది నేనెందుకు చెప్తాను? అయినా నాకు కిసని ఎక్కడుందో కూడా తెలీదు. అక్కడ నాకేం పని? జోగి కదా వంట చేసేది. అమ్మ జోగి, సాల్ట్ కి షుగర్ కి లేబుల్స్ మార్చింది నువ్వా? మనకి మా అక్కకి గొడవలు పెట్టి నన్ను వదిలించుకోనికి ప్లాన్ వేసిండన్నమాట. అరే రాములమ్మక్క, నువ్వు మాతో సింకులో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ జోగి గాన్ని సింకులో పెట్టి కొడతాను చూడు. ఆగక్క, వాణ్ణి ఒక్కసారి కొడితే సరిపోదక్క. మార్చి మార్చి రోజు కొట్టాల్సిందే. కొట్టాల్సిందే. ప్రామిస్? ప్రామిస్. భద్రంగా తన్ను తిరిగి పారిపోతుంటే కనిపించాడు. అవును, రాములమ్మ సంగతి ఏంటి? రియల్లీ? Yes! Yes! ఎల్లొస్తాను జోగి. ఎక్కడికి రాములమ్మ? సిటీలో అంతా మోసగాళ్లే. మా వాళ్ళ తానికి వెళ్తే గాని నాకు సేఫ్టీ లేదు జోగి. బాయ్ బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. What is this? మా ముగ్గురికి 2 ఏళ్లు రెంట్ ఫ్రీ అని అగ్రిమెంట్. ఓకే, గివ్ మీ ద పెన్. యా 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 యా. 2 ఏళ్ళేంటి, మీకు 3 ఏళ్ళు రెంట్ ఫ్రీ. నెక్స్ట్ పేజ్. థ్యాంక్ యూ జోగి, థ్యాంక్ యూ సో మచ్. 1 మినిట్, నీకు మంచి స్ట్రాంగ్
కాఫీ తీసుకొస్తా. కాఫీ 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 స్ట్రాంగ్ కాఫీ. ఏంటి కాఫీ ఇంత చేతిగా ఉంది? అయ్యయ్యో, పొరపాటున కాఫీ పొడికి కుంకుడుకాయ పౌడర్ కి లేబుల్స్ మారిపోయాయి. ఏంటి రాములమ్మ వెళ్ళిపోయినా ఇంట్లో డబ్బాల మీద లేబుల్స్ మారిపోతున్నాయి? మీ ఇద్దరు మాటలు వింటుంటే మీ అనుమానం రాములమ్మ పై నుంచి ఇంకో సైడ్ షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. జోగి లకలకలకలకలక. మ్వా! ఏంటి మళ్ళీ వచ్చావు? నీ దగ్గరికి కాదులే జోగి, నాకు బాగా కావాల్సిన నా చెల్లి కమలి దగ్గరికి వచ్చిన. మోసం. ఆహా, మరి మా గొడవలు పెట్టడానికి నువ్వు చేసిందేంటి? ఓహో, తెలిసిపోయిందా? నీ పని కూడా అయిపోతుంది. ఏజెంట్ అంటే అబ్బాయిలేమో అనుకున్నాను. అమ్మాయిలు కూడా ఉంటారా? ఉంటారు కానీ ఇంతకీ మీ వైఫ్ ఎక్కడా? నేనే వైఫ్. ఇతను నా హస్బెండ్. ఏమండి చెప్పండి. హీజ్ మై వైఫ్. కపుల్ అంటే మొగుడు పెళ్ళాలి కానీ మొగుడ్స్ కాదు. ఇద్దరు మొగుడ్స్ కాదు. మీకు అర్థం కాలేదనుకుంటాను. నేను ఆడమగ, తను మగ. చాలు చాలు, ఇంకేం చెప్పొద్దు. నాకు అర్థమైంది. కానీ మీలాంటి వాళ్ళకి పిల్లల్నియ్యం. మా ఏజెన్సీ రూల్స్ ప్రకారం పిల్లల్ని నార్మల్ ఫ్యామిలీకే ఇవ్వాలి, ఇలాంటి టైప్ కాదు. బాయ్, గుడ్ బాయ్. మేడం ప్లీజ్. అందుకే చెప్పాను సార్, ఎవరైనా పిల్లలున్న తల్లిని చూసి పెళ్లి చేసుకోమని. మీరేం చేయకుండానే పిల్లాడొస్తాడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అవును, నువ్వు చెప్తే నాకు ఐడియా వచ్చింది. పెళ్ళాం పోయి పిల్లాడున్న తన్నిని పెళ్లి చేసుకుంటే నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది కదా? బాబోయ్, మీ తెలివి తగలడా? ఆల్రెడీ పిల్లోడున్నవాడు మీ టైప్ ఎలా అవుతాడు సార్? కరెక్టే కదా. ప్రేమతో మార్చలేనంటావా? ఇది ఓకే, ఇది యావరేజ్. చీచి, ఇది మరీ బిలో యావరేజ్. ఏంటి మ్యాట్రిమోనీలో ఏదైనా మ్యాచ్ చూస్తున్నావా? అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. నెట్ లో చూస్తూ యావరేజ్ బిలో యావరేజ్ అంటుంటే అయితే అబ్బాయిల గురించి అనుకున్నాను. ఆన్లైన్ స్టోర్ లో మంచి డిజైనర్ డ్రెస్ కోసం చూస్తున్నానే. దేనికి? కుక్కుని పడేయడానికా? వాడిని పడేయడానికి శారీలు డ్రెస్ లో కాదే, ప్యాంట్లు షర్ట్లు కావాలి. వైషు, నీకు విషయం చెప్పనా? ఆల్రెడీ నేను కొనబోయే డ్రెస్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కొనేసాను. మోకాళ్ళ బ్రెయిన్ ఉందని నీలాంటి దాన్ని చూసి అనుంటారు. అది కాదు, ఈ ఆన్లైన్ షాపింగ్ వెనకాల ఇంకో రీజన్ ఉంది. ఏంటది? అదిరిపోయే డ్రెస్ తో ప్రోగ్రామ్ చేస్తే ఆ డ్రెస్ ని చూడడానికి వచ్చే ఆడియన్స్ తో పాడిపోతున్న మన ఛానల్ రేటింగ్ ని పెంచాలని ప్లాన్ వేసా. వైషు, నాకు కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? సర్లే, ఛానల్ రేటింగ్ అంటున్నావు కదా, హెల్ప్ చేస్తాను. బట్ నేనేది సెలెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా వేసుకోవాలి. సరే, నువ్వేది సెలెక్ట్ చేస్తే అది ఫైనల్. మాట తప్పగా. ఇది ఫైనల్. సూపర్ డ్రెస్ సెలెక్ట్ చేసావే. ఓసే, ఆ ఎగ్జాంపుల్ పక్కన పెట్టి ముందు ఆర్డర్ ప్లేస్ చేయి, లేదంటే ఎవడో ఒకడు బుక్ చేస్తాడు. ఓసే, ఇది ఆన్లైన్ ఆప్షన్ లో ఉంది.
ఎవరెవరో దీన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఎలాగైనా నేను దీన్ని దక్కించుకోవాలి. నా సెలక్షన్ కి ఇంత డిమాండింగ్ ఉందా? కమలి! కమలి! ఈ డ్రెస్ కి అంత బిడ్డింగ్ చేసావేంటి? నాకు నచ్చితే ఎంతకైనా తగ్గిస్తానని తెలుసు కదా. పైగా అది నీ సెలక్షన్ వైషు. ఎలా మిస్ అవుతాను? ఇప్పుడు చూడు. వైషు, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి. నేనా? అవును, నువ్వే. ఇది మన ఫ్రెండ్షిప్ కే కాదు, నీ సెలక్షన్ కి కూడా సంబంధించింది. నా చేత సెలెక్ట్ చేయించి నా చేతే కొనిపిస్తున్నావు కదే. పైగా ఫ్రెండ్ సెంటిమెంట్ ఒకటి. అదే రబ్బం గారు అలా పౌడర్ డబ్బా లాగేసుకున్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే రెసిషన్ రాకుండానే రేషన్ షాప్ పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చేలా ఉన్నారు. ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదని. రబ్బం గారు, మీ బెడ్రూమ్ విషయాలు మాకెందుకు చెప్పండి. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? ఏంటి ఎటకారమా? కొత్త ప్రోగ్రామ్ కి ఈ టైటిల్ చాలా బాగుంటుంది సార్. ఏంటి వెటకారమా? ట్యాగ్ లైన్ ఓ వెర్రి వెంగళప్ప జీవిత కథ. ఎలా ఉంది రంప గారు? ఎలా ఉంది వైషు? yes బాగుంది. ఆపుతారా మీ ఏకేకేలో పక్కపక్కలో? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఇంకో అదిరిపోయే టైటిల్. ఇకలు పక్కపక్కలు. రంపం గారు ఇవాళ బాగా రఫాడిస్తున్నారు. ఈ బిస్కెట్స్ కేం తక్కువ లేదు. హలో, ఇలాంటి వాటికి నేను పడిపోను. మీరేమైనా కుక్క పిల్ల సార్ బిస్కెట్ లేయడానికి? చాలు చాలు.